శిష్యులే. పేరు క్రైస్తవ మతం ఉన్నది వాళ్ళ కులాలు అగ్రకులాలు, కానీ వాళ్ళు గాంధీ శిష్యులు. గాంధీ చేసిన మోసం వల్ల హిందూ దళితులు మోసపోయినరు, దళిత క్రైస్తవులు మోసపోయినరు. ఏ మోసం? హిందూ దళితులు ఎక్కడ మోసపోయినరు? హిందూ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని కమ్యూనల్ అవార్డు వచ్చింది కదా. కమ్యూనల్ అవార్డు రద్దు చేయించడం కోసం కదా గాంధీ నిరాదీక్ష చేసింది. ఆయనను బతికించడం కోసం కదా అంబేద్కర్ రాజీపడాల్సి వచ్చింది. అంటే ప్రత్యేక నియోజకవర్గాలు పోయినాయి కదా. ఎస్సీలు నిలబడ్డ నియోజకవర్గాల్లో ఎస్సీలే ఓట్లేసుకొని గెలిపించుకోవాలనేది పోయింది కదా. ఇది పోవడానికి కారణం గాంధీ కదా. అంటే హిందూ దళితులను మోసం చేసింది గాంధీ కదా. హిందూ దళితుల జీవితాలు అడ్డుకున్నది గాంధీ కదా. దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే, క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా అవసరం లేదని చెప్పి మాట్లాడిచ్చింది కూడా అగ్రకులాల క్రైస్తవ పెద్దలతోటే కదా. వీళ్ళు ఈ నలుగురు గాంధీ శిష్యులే కదా. అంటే దళిత క్రైస్తవులకు ఆనాడు మోసం జరగడానికి, దళిత హిందువులకు మోసం చేయడానికి గాంధీ పన్నిన కుట్ర కారణం కదా. ఇది వాస్తవం కదా. ఇది వాస్తవమే కదా. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేను, అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. అంబేద్కర్ అభిప్రాయం మొదటి, ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు. రిజర్వేషన్ సీట్ల నుండి ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయిండు. అంటే అంతకుముందు